ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌తో భీమవరంలోని విద్యార్థులను, భీమవరంలోని పరిసర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులను, తల్లిదండ్రులను మోసం చేసిన ఘనత భీమవరానికి చెందిన వాత్సవాయి శ్రీనివాసరాజుకే దక్కుతుంది. ఇదంతా కూడా ఆర్‌టీవీ ద్వారా ఇది ఒరిజినల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కాదు, ఇది ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని నిరూపించిన ఘనత కూడా ఆర్‌టీవీకే దక్కుతుంది. అయితే ప్రస్తుతం మరొక కీలక విషయం అయితే వెలుగులోకి వచ్చింది. గత కొన్ని రోజుల క్రితం పాఠశాలలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్న ఒక విద్యార్థిని తండ్రి జిల్లా కలెక్టరేట్ వద్ద పీజీఆర్ఎస్‌లో తన కుమార్తెను ప్రిన్సిపల్ లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అనంతరం కూడా ఒక వీడియో కూడా విద్యార్థిని తండ్రి విడుదల చేశాడు. అయితే ప్రస్తుతం ఆ విద్యార్థిని తండ్రి కీలక విషయాలను మీడియా ద్వారా వెలుగులోకి తీసుకొచ్చాడు. తనను వాత్సవాయి శ్రీనివాసరాజు గతంలో తన ఇంటికి పిలిపించి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్దకు వెళ్ళి నువ్వు ప్రిన్సిపల్‌పై ఈ విధంగా ఒక వీడియో విడుదల చేసి ఆ ప్రిన్సిపల్‌పై కంప్లెయింట్ చేయాలంటూ విద్యార్థిని తండ్రిపై ఒత్తిడి తీసుకురావడంతో తాను ఆ విధంగా చేసినట్లయితే విద్యార్థిని తండ్రి ప్రస్తుతం ఒక మీడియా సమావేశంలో కూడా మాట్లాడిన పరిస్థితి. వాస్తవానికి విషయానికి వస్తే ఈ ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని తెలిసిన తర్వాత ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న కృష్ణారావుకు శ్రీనివాసరాజుకు మధ్య మాటల యుద్ధం అయితే పెరిగింది. ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని ప్రిన్సిపల్‌కి కూడా తెలియడంతో, అంతేకాకుండా గత 2 సంవత్సరాల నుంచి లక్షలాది రూపాయలు కృష్ణారావుకు వాత్సవాయి శ్రీనివాసరాజు ఇవ్వడంతో ప్రస్తుతం అప్పటి నుంచి కూడా జీతంకి ఎక్కువగా పట్టుబట్టడంతో వాత్సవాయి శ్రీనివాసరాజుకు ఏం చేయాలో తెలియని పరిస్థితి కూడా నెలకొంది. కీలకమైన విషయాలు ప్రిన్సిపల్ బయటపెట్టే అవకాశం ఉండడంతో ఎలా అయినా సరే ప్రిన్సిపల్‌ను పక్కకు తప్పించాలనే ఉద్దేశంతో ఈ విద్యార్థిని తండ్రిని పావులా వాడుకున్నాడు. అయితే ఈ విద్యార్థిని తండ్రిని బ్లాక్‌మెయిల్ చేయడంతో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఈ విధంగా తప్పుడు ఫిర్యాదు చేయడంతో పాటు ఒక వీడియో కూడా రిలీజ్ చేసి బయటకు వచ్చిన పరిస్థితి. ప్రస్తుతం విద్యార్థిని తండ్రి తాను ఈ కీలక విషయం అయితే వెలుగులోకి తీసుకొచ్చాడు. తనను వాత్సవాయి శ్రీనివాస్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ అని చెప్పుకున్న వాత్సవాయి శ్రీనివాసరాజు తనను ఇంటికి పిలిచి ఈ విధంగా నువ్వు చెప్పాలని చెప్పడంతోనే తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడంతోనే తాను ఈ విధంగా చేశానని విద్యార్థిని తండ్రి అయితే మీడియా ద్వారా విషయం అయితే బయటికి తీసుకొచ్చాడు. ప్రిన్సిపల్ కృష్ణారావు చాలా మంచి వ్యక్తిని, తనకి నాకు ఎటువంటి విభేదాలు లేవని, విద్యార్థుల పట్ల చాలా గౌరవప్రదంగా ఉంటాడని విద్యార్థిని తండ్రి కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. ఇంత దారుణంగా ఒక విద్యార్థిని తండ్రిని బ్లాక్మెయిల్ చేసి ఈ విధంగా అవాస్తవాలను చెప్పడంలో దిట్ట శ్రీనివాసరాజు అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ వీడియో అయితే వైరల్గా మారింది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో ఉన్నది ఆర్టీవీ భీమవరం నుంచి. నా పేరు వీర్రాజు, మాది శనివారం అండి. మా పిల్ల గొల్లరకూరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకుంటుందని ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్లో మా పిల్ల ప్రిన్సిపల్ గారికి మన వాత్సవాయి శ్రీనివాసరాజుకి గొడవ జరిగిందండి. అక్కడ ఆ గొడవ విషయంలో నన్ను ఇంటికి ఆగిస్తారని ఇంటికి ఆగేసి వెళ్ళాను. ఇలాగా ఉమెన్ రైట్స్ ఆదినారాయణ గారు వచ్చారండి. అక్కడికి వచ్చి ఇలాగా ఈయన్ని కలెక్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళన్నారు శ్రీనివాసరాజు గారు. ఎందుకని అన్నాడు. ఏం లేదు, ప్రిన్సిపల్ గారి మీద చిన్న కంప్లైంట్ అన్నారని. కంప్లైంట్ అనగా నేను కూడా వెళ్ళాక ఆయన ఆదినారాయణ గారు కాగితాలు పట్టుకొచ్చారు. కాగితాలు పట్టుకొచ్చి కలెక్టర్ గారు ఇచ్చి వత్తనగా ఏంటంటే ఇలాగా నన్ను మెసేజ్ వీడియో ఇమ్మన్నారని, వాయిస్ ఇమ్మన్నారు. దేనికన్నా అడిగాను నేను. దేనికన్నా అడిగితే ఇలాగా శ్రీనివాసరాజు గారు ఫోన్ చేశారు, నీ దగ్గర వాయిస్ తీసుకోమన్నారు, అది మీ పిల్లల్ని ఫెయిల్ చేసేస్తామని నన్ను భయపెట్టి చేశారని. ఏంటని నేను అక్కడ అడిగితే ఇలాగ ప్రిన్సిపల్ గారు ఇలా మీ పిల్లల్ని ఇలాగ చేయి పట్టుకుని ఇలా అరెస్ట్ చేశారని చెప్తున్నారని. నేను ఇంకేం చెప్పలేక చేయి పట్టుకున్నారు, బుధ మీద చేశారని ఆ వీడియో ఎత్తడం జరిగింది. అదేమో మొత్తం వైరల్ చేసేసి మా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఏందని తెల్లారి నేను ఆ కంప్లైంట్ మా ఇంటికి అధికారులు రాగానే మా అమ్మగారు, మా నాన్నగారు అందరూ చెప్పిన మాటలండి కంప్లైంట్ వాపస్ తీసుకున్నాను. చేయని తప్పుకి మమ్మల్ని ఇందులో ఇరికించారని భయపెట్టి పిల్లల్ని ఫెయిల్ చేసేస్తామని. ఇందులో అయితే ప్రిన్సిపల్ గారికి ఎటువంటి తెలియదండి అసలు. ఈ కేసుకి ప్రిన్సిపల్ గారికి ఏం లేదు. ఇందులో జరిగింది వాస్తవం ఏంటంటే వాత్సవాయి శ్రీనివాసరాజు గారికి ప్రిన్సిపల్ గారికి గొడవ విషయంలో మధ్యలో నన్ను ఏమీ తెలియదని ఆయన దగ్గర పనిచేస్తున్నందుకు నన్ను ఇందులో ఇరికించారండి. ఇదని జరిగింది. ప్రిన్సిపల్ గారికి అయితే ఇందులో అయితే ఏమీ తెలియదండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.